సప్తమోక్ష పట్టణాలలో ఒకటైన హరిద్వార్లో అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం. ఈ దేవభూమిలో అన్నదానం చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీటీవీ. నేను మీ మధు. ఇక మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇది అందరూ తెలుసుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఎన్నో మెమొరీస్ని మనం గ్యాలరీలో సేవ్ చేసుకుంటూ ఉంటాము. అలాగే మనకు కావాల్సిన ఇన్ఫర్మేటికల్ కొన్ని ఐడి ప్రూఫ్స్ని కూడా మనం ఎక్కడైనా మర్చిపోతామో ఏంటో, ఎక్కడ ఎలా అవసరం పడుతుంది అని చెప్పేసి గ్యాలరీలలో సేవ్ చేసుకుంటూ ఉంటాం. కానీ అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి మనకు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆధార్, పాన్ కార్డులు లాంటివి ఫోటోలు పెట్టుకోవద్దని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రక్షిత్ భండార్ మనకు సూచిస్తున్నారు. రక్షిత్ భండార్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన హ్యాకీ ప్రూఫ్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫొటోస్ అన్నీ కూడా డిజిటల్ లాకర్లో స్టోర్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ యాక్సెస్ తీసుకుంటున్నాం సార్. దానివల్ల అందుకే ఈ ఫోటోలన్నీ కూడా ఉంచడం సురక్షితం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది మన గ్యాలరీ, మన హ్యాకర్స్ అయితే ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ హ్యాకర్స్కి వెళ్ళిపోయినప్పుడు కంప్లీట్ మన మొబైల్ డేటా అంతా వెళ్ళిపోతుంది. సో ఆ మొబైల్ డేటాలో వెళ్ళిపోయినప్పుడు మనకు ఈ ఐడి ప్రూఫ్స్ అనేవి కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. సో అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి వీటిని మీరు పర్సనల్గా ఎక్కడైనా సేవ్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి వారు హెచ్చరిస్తున్నారు. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, అంటే వాల్యుబుల్ మెసేజ్ కాబట్టి. సో కీప్ వాచింగ్ ఆన్ వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.